డ్రంకన్ డ్రైవ్ ఇప్పుడు మందుబాబులకు ఇదంటేనే దడపుడుతోంది. తాగడం మానేయడం సాధ్యం కాకపోతే ప్రత్యామ్నాయ మార్గాల్లో తప్పించుకుంటున్నారు. తాగి దొరికితే ఫ్యామిలీ ముందు కౌన్సిలింగ్లు, కోర్టుకు వెళ్లడాలు తప్పకపోవడంతో అంతా జాగ్రత్త పడుతున్నారు. అయితే తాగుబోతులను ఇక కౌన్సిలింగ్లతో వదిలేది లేదని పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. తాగితే జీవితకాలం గుర్తుండిపోయేలా పోలీస్ ట్రీట్మెంట్ ఉండబోతోందట. మద్యపాన ప్రియులకు హైదరాబాద్లో గట్టి షాక్ ఇచ్చేందుకు పోలీసులు రెడీ అయ్యారు. అన్ని బాధలను మర్చిపోవడానికి మందేసేవారు ఇక ఆలోచించుకోవాల్సిందే. ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ప్రైవేటు ఉద్యోగుల వరకు అందరికీ ఒకటే శిక్ష విధించనున్నారు. దూర ప్రాంతాల నుంచి హైదరాబాద్లో ఉద్యోగం మీద ఆధారపడి జీవితం నెట్టుకొచ్చేవాళ్లు ఇక పెట్టాబేడా సర్దుకునేలా పోలీసులు కఠిన నిబంధనలు పొందుపరిచారు. పొరపాటున డ్రంకన్ డ్రైవ్లో దొరికితే చిన్నా చితకా ఉద్యోగుల నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగుల వరకు వారి ఉద్యోగం పోవడం ఖాయంగా కనిపిస్తోంది. తాగి దొరికిన ఉద్యోగుల వివరాలను ఆయా కంపెనీల ఉన్నతాధికారులకు పంపించడమే కాకుండా తాగుబోతు ఉద్యోగులకు ఉద్వాసన పలకండని పోలీసులు, ఉన్నతాధికారులు కంపెనీల హెచ్ఆర్ డిపార్ట్మెంట్కు ఫిర్యాదు చేయడానికి పోలీస్ శాఖ సిద్ధమైంది. తాజాగా గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి మద్యం తాగి పట్టుబడితే సదరు కంపెనీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్కు సమాచారం ఇచ్చారు పోలీసులు. దీంతో అతన్ని ఉద్యోగం నుంచి తీసేసింది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.